ఈరోజు ఎపిసోడ్ అదిరిపోతుంది. ఇంటికి వచ్చిన విక్కీని అవమానించిన చక్రి. ఆఫీస్ మానేయమని చెప్పిన చక్రి. మహా ఏం చేస్తుంది? మరోవైపు శైలు మాధవ్ని కలిసి మీ వల్ల మా పెళ్లి అవటం లేదని ఎందుకంది? మాధవ బాధపడేలా శైలు ఏం మాట్లాడింది? మీకు క్లియర్గా అర్థం కావాలంటే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చక్రి కన్నా ఇద్దరు ఫోన్లో ఫొటోస్ చూస్తూ ఉంటారు. చక్రి అడుగుతాడు, ఊర్లో తీసిన ఫోటోలన్నీ ఉన్నాయా? అందులో బాగున్న ఫోటోలన్నీ నాకు పంపరా, స్టేటస్ పెట్టుకోవాలి. ఈలోపు మహాలక్ష్మి బయటికి వస్తుంది. కన్నా అంటాడు, గుడ్ మార్నింగ్ వదినా. ఎప్పుడు త్వరగా లేచేదానివి, ఈరోజు కొంచెం ఆలస్యంగా లేచావు. మహా అంటుంది, చాలా అలసటిగా ఉందిరా, అందుకే అలా నిద్రపోయాను. 4 రోజులు బయట ఉన్నాం కదా, సరిగ్గా నిద్రే రాలేదు. ఇంటికి వచ్చి పడుకోగానే ప్రశాంతంగా మంచి నిద్ర పట్టింది. చక్రి అంటాడు, చూశావరా, ఇక్కడికి వచ్చి పడుకుంటేనే ప్రశాంతంగా నిద్ర వస్తుందంట. అంటే దాని అర్థమేంటి? కేశవ అంటాడు, నాకైతే అక్కడ అస్సలు నిద్రే రాలేదురా, దారుణంగా దోమలు కుట్టాయి, అందుకే అలా అయ్యుంటుంది. చక్రి అంటాడు, పోరా పిచ్చివాడా, ఈ ఇంటిని తన సొంత ఇల్లులా చూసుకుంటుందిరా, ఇక్కడ తనకి ఎంత హాయిగా అనిపిస్తే ఇలా చెప్తుంది. కన్నా అంటాడు, నిజమే, నువ్వేం చెడగొట్టకుండా ఉంటే చాలు. చక్రి అడుగుతాడు మహాని, మీరీరోజు కూడా ఆఫీస్కి వెళ్ళాలా? మహా అంటుంది బాధగా, అవును అని. చక్రి అంటాడు, ఏంటలా బాధపడుతూ చెప్తున్నారు? మహా అంటుంది, 4 రోజులు సరదాగా గడిపాను కదా, ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలంటే కొంచెం విసుగ్గా ఉంది. చక్రి అంటాడు, వదిలేయండి, ఇలాంటి ప్రయాణాలు తరచూ చేద్దాంలే. మహా అంటుంది, ఆఫీస్లో అన్ని సెలవులు ఇవ్వరు, మళ్ళీ 4-5 నెలల తర్వాతే సెలవు దొరుకుతుంది. చక్రి అంటాడు, సరే అయితే 4-5 నెలల తర్వాతే అద్భుతమైన ప్రయాణం చేద్దాం. ఈలోపు విక్కీ కారులో ఇంటికి వస్తాడు. చక్రి చూసి, వీడెవడో, ఈ అందగాడు ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు అని కంగారు పడిపోతాడు. బయటికి వెళ్ళి నమస్కారం అని చెప్తాడు. విక్కీ అంటాడు, మీ చెల్లెలు బాగున్నారా అని. అలా అనగానే మనసులో చక్రి, ఒరే చెల్లి కాదురా, నిన్నిక్కడే చంపేస్తా ఇంకోసారి అన్నావంటే అని మనసులో తిట్టుకుంటాడు. విక్కీ అంటాడు, 2-3 రోజుల నుంచి ఆఫీస్కి రాలేదు కదా. చక్రి అంటాడు, సెలవని చెప్పి ఉంటారుగా, చెప్పలేదా? విక్కీ అంటాడు, చెప్పారు గాని బాగున్నారా లేదా అని తెలుసుకుందామని వచ్చాను. లక్కీ బాగుంది కదా అని అడుగుతాడు. చక్రి కోపంగా, తను బానే ఉంది, మీరెందుకు పనిపాట వదిలేసి ఇక్కడికి వచ్చారు? వెళ్ళి మీ పని చూసుకోండి, వెళ్ళండి, మీరు ఆఫీస్కి వెళ్ళండి అని పంపించేయడానికి చూస్తాడు. ఈలోపు మాధవ్ వచ్చి, రండి రండి, ఎలా ఉన్నారు అని అడుగుతాడు. విక్కీ అంటాడు, నమస్తే బ్రదర్, బాగున్నాను. మాధవ్ అంటాడు, బయటే నిల్చున్నారేంటి, లోపలికి రండి. విక్కీ అంటాడు, లేదు, ఊరకనే అలా మాట్లాడుతున్నా. మాధవ్ చక్రితో అంటాడు, ఏరా, బయటే నిలబెట్టి మాట్లాడతావా, లోపలికి పిలవచ్చు కదా, రండి లోపలికి వెళ్దాం. మాధవ్ లోపలికి వెళ్ళి, అమ్మ మహా, ఎవరు వచ్చారో చూడు అని అంటాడు. చక్రి మనసులో, వీడేమైనా ముఖ్యమంత్రా వచ్చి చూడ్డానికి, వీడికి ఒక నమస్కారం, వీడికి మళ్ళీ ఆహ్వానం ఒకటి అని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు. ఈలోపు మహాలక్ష్మి వచ్చి, విక్కీ మీరా ఇక్కడికి అని ఆశ్చర్యంగా అడుగుతుంది. విక్కీ అంటాడు, నువ్వు 2 రోజుల నుంచి ఆఫీస్కి రాలేదు కదా. మహా అంటుంది, నేను సెలవని చెప్పాను కదా. విక్కీ అంటాడు, చెప్పావు, అయినా కొంచెం టెన్షన్గా అనిపించింది, అందుకే ఎలా ఉన్నావో చూడాలని వచ్చాను. బాగున్నావు కదా. మహా అంటుంది, నేను బాగానే ఉన్నాను. మాధవ్ అంటాడు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను అని లోపలికి వెళ్తాడు. విక్కీ అడుగుతాడు, నీ హెల్త్ బాగానే ఉంది కదా, ఏమి సమస్య లేదుగా. చక్రి మనసులో అనుమానంగా, అయ్యో, మార్కులు కొట్టేయడానికి చూస్తున్నాడే, దీన్ని ఎలా అడ్డుకోవాలో తెలియడం లేదే, తెగ మదన పడిపోతూ ఉంటాడు. పాపం చక్రి. మహా అంటుంది, నేను బాగానే ఉన్నాను విక్కీ, మా ఫ్యామిలీ మొత్తం కులదైవం గుడికి వెళ్ళి వచ్చాం, అందుకే 4 రోజులు లీవ్ అడిగాను. విక్కీ అంటాడు, ఓకే, అవును, జర్నీ ఎలా సాగింది? మహా అంటుంది, చాలా బాగుంది. ఈలోపు మాధవ్ వచ్చి, ఇదిగోండి కాఫీ అని ఇస్తాడు. విక్కీ అంటాడు, బ్రదర్, కాఫీ చాలా బాగుంది, సీరియస్గా చాలా అంటే చాలా బాగుంది అని చెప్తాడు. మహా అంటుంది, మా పెద్ది కాఫీ సూపర్గా పెడతాడు. విక్కీ మళ్ళీ అడుగుతాడు, నిజంగానే మీరు ఓకే కదా? పక్క నుంచి చక్రి కోపంగా, మీరు చూస్తున్నారు కదా, తను బాగానే ఉంది, ఇక్కడున్న వరంగల్కేగా మేము వెళ్ళి వచ్చాం, మీరు ఇలా వచ్చి ప్రశ్నలు అడిగేంత ఏమీ జరగలేదు. విక్కీ అంటాడు, ఓహో, అయితే నేనే అనవసరంగా భయపడ్డాను అనుకుంటా. మహా అంటుంది,
మీరింత దూరం రావాల్సిన అవసరమే లేదు. నేనే ఈరోజు ఆఫీస్కి వచ్చి ఉండేదాన్ని అని అంటుంది. విక్కీ మహాలక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే చక్రి విక్కీ దగ్గరికి వెళ్ళి, లేరా పైకిలే, ఏంట్రా అంటున్నావు? నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు మహా దగ్గర పళ్ళు ఇకిలిస్తూ నవ్వుతూ మాట్లాడుతుంటే ఆవిడ గారు నీకు సై సై అని నవ్వడం ఇదంతా నేను చూడాలా? ఆమె లీవ్ అప్లై చేస్తే నీకేంట్రా? మళ్ళీ మా ఇంటి దాకా ఎందుకు వచ్చావు? బిల్డప్ చేయడానికి వచ్చావా? పక్కన నుంచి మహా అంటుంది. చక్రి ఏం చేస్తున్నావు? విక్కీని వదులు అని అంటుంది. కన్నా కూడా అన్నయ్య వదిలే, గొడవ చేయకు, వదిలే అని అంటారు. చక్రి ఎవరి మాట వినకుండా విక్కీని కొడతాడు. రేయ్ చెప్పరా, మళ్ళీ వస్తావా నువ్వు? రేయ్ నేనే కష్టపడి నానా తంటాలు పడుతుంటే మధ్యలో వచ్చి ఎగరేసుకుపోవాలని చూస్తున్నావా? ఈరోజు నీ మొహం పగలగొట్టి నీ ఆఫీస్కి పంపిస్తా అని విక్కీని కొడతాడు. పక్కన నుంచి చక్రి, రేయ్ చక్రి ఏంట్రా అలా వెర్రిగా చూస్తున్నావు అని మాధవ్ అంటాడు. ఇదంతా మనోడు కలగన్నాడనమాట. మీరు కూడా నిజమని నమ్మేశారా? మహాలక్ష్మి విక్కీకి చెప్తూ ఉంటుంది. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చక్రి కలగని వాళ్ళని అలాగే చూస్తూ ఉంటాడు. విక్కీ అంటాడు, అయితే బాగానే ఉన్నావు. నేనే అనవసరంగా భయపడి వచ్చాను. మహా అంటుంది, నేనిప్పుడే రెడీ అవ్వటం స్టార్ట్ చేశాను. ఆఫీస్కి వెళ్ళటానికి కొంచెం టైం పడుతుంది. పక్కన కేశవ చక్రితో అంటాడు, రేయ్ మొహంలోనే స్పష్టంగా తెలుస్తుంది. కొంచెం మొహం మార్చు. చక్రి కోపంగా, వీడి ఆఫీస్లో ఎవరు లీవ్ పెట్టినా ఇలాగే వాళ్ళ ఇంటికి తిరుగుతాడా వీడు? కన్నా అంటాడు, వదినను చూడటానికి వచ్చాడనుకుంటా అన్నయ్య. చక్రి అంటాడు, నాకున్న బాధ చాలక వీడికి కూడా అవసరమా? విక్కీ అంటాడు మహాతో, లక్కీ పద, నేనే నిన్ను ఆఫీస్కి తీసుకెళ్తాను. మహా అంటుంది, లేదు విక్కీ, మీరెందుకు ఇదంతా చెయ్యాలి, నేను వెళ్తాను. విక్కీ అంటాడు, దీనివల్ల నాకే కష్టమూ లేదు. నేను అటే కదా వెళ్ళేది. చక్రి కోపంగా, ఏమండి వదిలేయండి, తనే వస్తానని చెప్పింది కదా, నేనే జాగ్రత్తగా తోడుగా వచ్చి దింపుతా. మీరు బయలుదేరండి, ముందు మీరు వెళ్ళండి, మీకు లేట్ అవుతున్నట్టుంది అని అంటాడు. విక్కీ అంటాడు, ఓకేనండి, ఇదిగోండి గ్లాస్. సరేనండి, నేను వస్తానని వెళ్తూ చక్రితో, బ్రో మీ కజిన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తే చక్రి కోపంతో, ముందు నువ్వు పోరా, వెళ్ళు అని నవ్వుతూ తల ఊపుతాడు. కన్నాతో నా పెళ్ళాన్ని కజిన్ అని చెప్తున్నాడేంట్రా? నేను తనకి భర్తనని వెళ్ళి చెప్తానుండు అని వెళ్తుంటే కన్నా అంటాడు, ఆగన్నయ్య, నీకు అవసరమా? వదిన ఏదో తప్పుగా అనుకుంటుంది. చక్రి వదలరా, ఏ ధైర్యంతో ఇల్లు దాకా వచ్చి నా భార్య గురించి విచారిస్తున్నాడు? గ్యాప్ దొరకగానే పికప్ డ్రాప్ చేస్తానంటూ వస్తున్నాడు. నా బాధ నీకు అర్థం కాదురా. చక్రి బయటికి వెళ్తాడు. విక్కీ ఫోన్ మాట్లాడుతూ ఉంటే, హలో బాస్ మిమ్మల్నే అని అంటే విక్కీ ఇలా అంటాడు, చెప్పండి చక్రి. వెటకారంగా, ఏంటండి మీరు భయంకరమైన బాస్లా ఉన్నారు? ఆఫీస్లో ఎవరు సెలవు తీసుకున్నా ఇలాగే ఇల్లు వెతుక్కుంటూ వచ్చేస్తారా? విక్కీ అంటాడు, అయ్యో అలా ఏమీ లేదండి, అందరి కోసం కాదు, లక్కీ కోసమే వచ్చాను. చక్రి మనసులో, నా పెళ్ళాం మీద నేను నీ కళ్ళురా, నీ కళ్ళు పీకేయాలి అని అనుకొని, ఎందుకు మహాలక్ష్మి అంటే ఏంటి స్పెషల్? విక్కీ అంటాడు, ఏం లేదండి, తనిప్పుడే కదా ఉద్యోగంలో చేరింది, ఊరికి కొత్త అని చెప్పింది, అందుకే ఏంటో కనుక్కుందామని వచ్చాను. చక్రి కోపంగా నవ్వుతూ, హో అవన్నీ చూసుకోవడానికి మేమున్నాం కదా. విక్కీ అంటాడు, అయ్యో సారీ, నేను రావటం వల్లే మీకేమైనా సమస్య? చక్రి నవ్వుతూ, అబ్బే అదేం లేదు, ఏ సమస్య లేదు. విక్కీ ఇలా అంటాడు, మీరు మీ కజిన్ని బాగా చూసుకుంటున్నారని తెలుసు, ఊరికే అలా క్యాజువల్గా వచ్చి వెళ్తున్నాను. చక్రి అంటే అదే, ఆ కజిన్ గురించే మీతో మాట్లాడదాం అనుకున్నాను. అది నేను మహాతో అని చెప్తూ ఉంటే మహాలక్ష్మి బయటికి వచ్చి, ఇంక మీరు బయలుదేరలేదా అని అంటే చక్రి అనుకుంటాడు, వచ్చేసింది ఇంకా, నేనేం చెప్పకుండానే ఎంట్రీ ఇచ్చింది మహాతల్లి అని మనసులో తిట్టుకుంటాడు. విక్కీ అంటాడు, లేదు లేదు, నీ కజిన్తోనే మాట్లాడుతున్నాను. చక్రి అంటాడు, సరే దీని గురించి నేను తర్వాత నీతో మాట్లాడతాను. విక్కీ అంటాడు, నేను వెళ్తున్నాను మహా, జాగ్రత్తగా వచ్చే. మీరు బయలుదేరండి, జాగ్రత్తగా వచ్చే. వస్తానండి, సీయూ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. చక్రి నోరు ఆగదు కదా. విక్కీ వెళ్ళిపోగానే మహాతో ఇలా అంటాడు, ఏమండి వీడస్సలు సరిగ్గా లేడండి. మహా అంటుంది, ఎందుకు అలా అంటున్నారు? చక్రి అంటాడు, అదేంటండి, మీరు చెప్పే కదా సెలవు తీసుకున్నారు, అవన్నీ తెలిసి ఇలా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి ఎందుకు అడుగుతున్నాడు? మహా అంటుంది, ఆయన అడిగిన దాంట్లో తప్పేముంది, ఆరా తీశారంతే కదా. చక్రి కోపంగా, అదే ఎందుకని అడుగుతున్నాను. మాధవ్ వచ్చి, రే అడగటం మంచిదే కదరా,
ఇప్పుడు నేను కూడా బస్ని పనికి రాకపోతే వాడు ఎలా ఉన్నాడో అని ఇంటికి వెళ్తాను కదా, అలాగే ఆయన కూడా వచ్చి ఉంటాడు. చక్రి మనసులో, వచ్చాడు ధర్మాత్ముడు. అన్నయ్య, నువ్వు బస్ని కోసం వాడి ఇంటికి వెళ్ళటం, వీడు మహా కోసం మన ఇంటికి రావటం ఒకటేనా? మాధవ్ అంటాడు. ఆ, అవునరా, ఒకటే కదా. చక్రి కోపంగా, అన్నా, నీకు లోపల వంట పని ఏం లేదా? ఇక్కడికి వచ్చి నన్ను విసిగిస్తున్నావు? అయ్యో అవునరా, కూర పొయ్యి మీద పెట్టి అలాగే వచ్చేసాను, చూసొస్తానుండు, నేను వెళ్ళి చూసొస్తాను అని లోపలికి వెళ్ళిపోతాడు. మహా అంటుంది చక్రితో, మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? చక్రి అంటాడు, ఏమో తెలియదండి, వాడిని చూస్తేనే చిరాగ్గా ఉంది. మీరిక ఆ పని చేయకండి. మీరు ఒక పని చేయండి, త్వరలోనే వేరే మంచి పెద్ద కంపెనీ చూసుకొని మారిపోండి, ఇక్కడ అస్సలు వద్దు. మహా అంటుంది, హలో, నేను ఆఫీస్లో చేరి 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే వేరే కంపెనీకి మారిపోవాలా? పిచ్చివాడిలా ఏదేదో వాగకు అని అనేసి వెళ్ళిపోతుంది. చక్రి అనుకుంటాడు, ఏంటి నేను పిచ్చివాడిలా వాగుతున్నానా? ఇక్కడితో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.